యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? చక్కగా ప్రభులో ఎదుగుచూ ఉన్నారని భావిస్తూ ఉన్నాను. ప్రభుని మనము అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఒకసారి పేతురు, మనకు బాగా తెలుసు, పేతురు జీవితంలో చాలా సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒక దినాన యేసు ప్రభుల వారు ఆయన నీళ్లపై నడుస్తూ వస్తూ ఉంటే అప్పుడు పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా నీవే అయితే నాకు కూడా సెలవిమ్ము అని అంటాడు. చూడండి, ఆ మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28-29 వచనాలు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను ఒక అంశం మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. యేసు ప్రభుల వారిని అడిగాడు, ప్రభువా నీవే అయితే నాకు కూడా సెలవే, నేను కూడా నీళ్లపై నడవాలని ఉంది అని అన్నాడు. అరే వద్దునే వద్దు, నేను చాలా శక్తిమంతుడిని, లేకపోతే నేను దేవుడిని, లేకపోతే నేను అలాగా నేను చెప్పలే. యేసు ప్రభుల వారు రమ్మని చెప్పాడు. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్, వచ్చి నువ్వు కూడా అనుభవించాను అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం ఒకటి ఆలోచన చేసుకో. దేవుడు ప్రతిదీ కూడా నన్ను అనుభవించమంటూ ఉన్నాడు. ఆయన ఒక శక్తిని మనం అనుభవించవచ్చు. వీ కెన్ ఎక్స్పీరియన్స్. కాబట్టి కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తనలో, రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడు అని. మరి రుచి చూచి తెలుసుకుంటూ ఉన్నావా? ఏదో వాక్యం చదవడం కాదు, కానీ వాక్య ప్రకారంగా అనుభవంలోకి మనం వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. దేవుడు స్వస్థపరుస్తాడు అనే మాట చదవడమే కాదు, కానీ యెహోవా రాఫా అది ఒకటే చదవడం అనేది కాదు, కానీ మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేసేటువంటి వారంగా ఉండాలి. దేవుడు దానికి అవకాశం కూడా ఇస్తాడు. ఇక్కడ చూడండి, పేతురు ఆ భయంకరమైన అలలో, అటువంటి వాతావరణంలో నడవడం సాధ్యమా? కానీ దేవుడు నడిపించాడు, ఆ అనుభవం గుండా తీసుకుని వెళ్ళాడు. చాలాసార్లు మనకు జీవితాల్లో శ్రమలు అలమటించుకున్నప్పుడు దేవుడు వాటి నుంచి ఎలా విముక్తి పెడతాడో, వాటి నుంచి ఎలాగ మనం రక్షిస్తాడో అవన్నీ మనం అనుభవించాలనే కొన్ని శ్రమల గుండా దేవుడు మనం నడిపిస్తూ వస్తాడు. అలాంటప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకుంటే ఏడిస్తే ఎలాగా? పేతురులాగా ధైర్యంగా మనం ముందుకు సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. నిజంగా ఈ జీవితము అడ్వెంచర్స్ అసలు అనుకున్నాడా? ఆలోచించేయండి. పేతురు జీవితంలో నేను నీళ్లపైన నడుస్తాను, పడవలో వెళ్ళేటువంటి అతను నీళ్లపైన ఎప్పుడన్నా నడుస్తానని ఎప్పుడన్నా అనుకున్నాడా? వాట్ అన్ అడ్వెంచరస్ థింగ్ ఇట్ వాస్. ప్రతిరోజు కూడా దేవునితో నడిచేటువంటి అనుభవము చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా అనుభవించాలని ఆశపడచ్చు. తన యొక్క వాక్యాన్ని మనం అనుభవించవచ్చు, తన యొక్క శక్తిని మనం అనుభవించవచ్చు, తన యొక్క ప్రభావాన్ని మనం అనుభవించవచ్చు, తన యొక్క వాక్యాన్ని మనము చదివి వాటిని అవలంబించి వాటి ప్రతిఫలాన్ని మనం పొందుకోవచ్చు. కాబట్టి ప్రభువు ప్రతిదీ కూడా మనం అనుభవించడానికే మనకు ఈ లోకంలో పెట్టాడు. ఈ ప్రకృతిని చూసి మనము చక్కగా ఆనందించవచ్చు. దేవుని యొక్క దివ్యమైన శక్తిని ఆకాశ విశాల మంద చూసి ప్రభుని మనం మహింపరచబడడానికి ఆయన ఇవన్నీ కూడా చేసి ఉన్నాడన్న సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే నిజంగా ఆయన చెప్పిన రమ్మనగానే అన్నాడు, కమ్ అండ్ ఎక్స్పీరియన్స్. నేను దేవుని యొక్క వాక్యాన్ని అనుభవంలోకి మనము పెట్టుకుంటూ ఉన్నామా? దేవుని యొక్క దివ్యమైన శక్తిని మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క కృపను మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నామా? అనుభవించడానికే కదా ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చి సిలువ మ్రాను పైన తన యొక్క రక్తాన్ని చిందించి నన్ను విమోచించడానికి, ఆ విమోచన నువ్వు అనుభవించడానికే కదా ఆయన ఆ విధంగా చేశాడు. ఆయన సిలువ పైన చేసిన త్యాగాన్ని బట్టే మనకు నిత్య జీవము కావచ్చు, సమృద్ధి అనే జీవితము కావచ్చు, పునరుద్ధాన జీవితము కావచ్చు, ఇవన్నీ నువ్వు అనుభవించాలనే ప్రభు అటువంటి త్యాగం చేశాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు అనుభవించాలని నేను ఆశపడుచు ఉన్నాను. పునరుద్ధాన శక్తి ఎట్టిదో తెలుసుకోవడానికి, అనుభవించడానికి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నానని
పౌలు గారు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించాలంటే, పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించాలనంటే దేవుడు నీకు చక్కటి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు జార విడుచుకుంటూ ఉన్నావు? ఎందుకు భయపడిపోతూ ఉన్నావు? ఒకవేళ నువ్వు భయపడిపోయావే అనుకో, భయపడిపోయి మునిగిపోయాడు పేతురు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా? చేయి చాపి లేవనెత్తి మరలా నడిపించాడు. అదే ఎక్స్పీరియన్స్ మరలా చూపించాడు ఆయన. కాబట్టి భయపడకు, విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి, ప్రభుతో నడవాలి, ప్రభుని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు ఎంత అడ్వెంచరస్గా ఉంటుందో తెలుసా ఆయనతో నడిచేటువంటి జీవితము. అలాంటి అడ్వెంచరస్ యొక్క జీవితము దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ఈ రీతిగా ప్రభువా మీరు మాతో అనుభవించడానికి పిలుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, మీ యొక్క వాక్యం అనుభవంలోకి మేము వెళ్ళడం కృప చూపించండి. ఆయన మీతో నడిచేటువంటి అనుభవంలోకి మేము వెళ్ళేటువంటి భాగ్యం మాకందరికీ దయచేయండి. ప్రభువా వాక్యంలో, ప్రభువా యేసయ్య ప్రత్యక్షతలో మహిమ నుండి మహిమకు వెళ్ళేటువంటి అనుభవంలోకి కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. ప్రతిదీ కూడా ఈ లోకంలో మేము అనుభవించిన ఆయన మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ప్రభువా ఇంకా మిమ్మల్ని ఎక్కువగా స్తుతించేటువంటి కృపను మాకు అందరికీ దయచేయండి. ప్రభువా మా శ్రోతలు ఇప్పుడు ఏమైతే కోరుకుంటూ ఉన్నారో మీరు ఎరిగి ఉంటూ ఉన్నారో నాయన, హృదయంలో ఏదైతే అప్పుడు ఆశిస్తూ ఉన్నారో నాయన, వాటిని మీరు దయచేస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆర్థికమైన సహాయాన్ని వారికి దయచేయండి. మీ మేలులతో తృప్తిపరచండి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ కృపగల ఆత్మకి మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ ఇదని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపవలసిన మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలము ఈ వాక్యము విని మీరు బలపరచబడ్డారని నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విన్నపాన్ని మన్నించండి. Please subscribe and share to others. Thank you for watching this. God bless you all.